గుంటూరు జిల్లాలో ఘనంగా టిడ్కో గృహ ప్రవేశాలు జరిగాయి. గుంటూరు మండలం వెంగళాయపాలెంలో జరిగిన సామూహిక కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు, నసీర్ అహ్మద్, గల్లామాధవి, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పాల్గొని గృహ ప్రవేశాల ప్రారంభోత్సవం చేశారు. జిల్లాలో మొత్తం 7,472 టిడ్కో గృహాలు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టారు. అడవి తక్కెళ్లపాడులో 4,192, వెంగళాయపాలెంలో మొదటి దశలో 1,888, రెండో దశలో 1,392 గృహాలు నిర్మించారు. శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ 2017లో సీఎం చంద్రబాబు నాయుడు టిడ్కో ఇళ్లను ప్రారంభించినట్లు, కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి లబ్ధిదారులకు ఉచితంగా గృహాలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. కట్టిస్తారని అనుకోలేదు. బాగా చూస్తానికి దగ్గర నుండి కట్టించుకుంటూ ఇచ్చారు. గవర్నమెంట్ మళ్ళీ ఇంకోసారి ప్రైవేట్ డబ్బులు మిగిలినట్టు ప్రతి డబ్బులు మిగిలిపోయి సార్ నాకైతే చాలా హ్యాపీ. నా పేరు షేక్ షఫీవుల్లా అండి. గుంటూరు ఆనందపేట మాది. 10 ఏళ్ళ నుంచి రెండింటిలో ఉంటున్నాం. ఇంతకుముందు ప్రభుత్వంలో అప్లై చేసాము, రాలేదు. ఈ ప్రభుత్వంలో ఇచ్చారు మాకు. ఇది రూట్ ఫెసిలిటీ కానీ, డ్రైనేజ్ కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ మొత్తం సగం చేపించి సగం వదిలేయకుండా మొత్తం ఫెసిలిటీ, మొత్తం కరెంటు కానీ మొత్తం చేపించి హ్యాండ్ ఓవర్ చేశారు. ₹1 కూడా మా దగ్గర ఏం తీసుకోలేదు. మొత్తం గవర్నమెంటే చేసి మాకు ఇచ్చిందండి. ప్రతిదీ లైటింగ్స్ కానీ, పెయింట్స్ కానీ, వాల్స్ ప్రతిదీ అంతా బాగా ఉన్నాయి. అక్కడక్కడ డ్రైనేజ్కి కానీ, వాటర్ కానీ అన్ని సౌకర్యం ఉన్నాయి. మార్కెట్ కూడా త్వరలో కట్టిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు మేము ఆ పెళ్ళిలో ఉన్నాము. మాకంటూ మాకు సైకిల్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాము.